మళ్ళీ లాక్డౌన్ వస్తుంది. ఇది కరోనా వైరస్ కంటే డేంజర్ వైరస్ అని, చైనా మళ్ళీ ప్రపంచంలోకి కొత్త వైరస్ని వదిలింది అని, చైనాలో శ్మశాన వాటికల్లో శవాలు కుప్పలుగా నిండిపోయాయి అని సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. ప్రపంచ దేశాలు చైనాని చీ కొట్టడానికి కారణాలు ఏంటి? నిజంగా ఈ వైరస్ వల్ల అంత ప్రమాదమా? దీని గురించి వాస్తవాలు పూర్తిగా తెలుసుకుందాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం చైనాలో పుట్టిన కొన్ని ప్రమాదకరమైన వైరస్లు ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేశాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు H5N1 బ్లడ్ ఫ్లూ గురించి తెలుసుకుందాం. ఇది 1997లో చైనాలోని పౌల్ట్రీ ఫార్మ్లో పుట్టింది. ఈ వైరస్ కోళ్ల నుండి మనుషులకు వ్యాపించింది. అయితే ఇది అంత వేగంగా వ్యాపించలేదు, కానీ 65% మరణాల రేటుతో చాలా ప్రమాదకరంగా నిలిచింది. ఇంకోటి H7N9 బ్లడ్ ఫ్లూ. ఇది 2013లో చైనాలోనే పుట్టింది. పౌల్ట్రీ మార్కెట్లో కోళ్ల ద్వారా ఈ వైరస్ వ్యాపించింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా 1500 మందికి సోకింది. అయితే ఇందులో 600 మంది ప్రాణాలు కోల్పోయారు. 2002లో పుట్టిన సార్స్ వైరస్ గురించి మాట్లాడుకుందాం. ఇది చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో వన్యప్రాణుల మార్కెట్లో పుట్టింది. సివెట్ కెట్స్ అనే జంతువుల నుండి ఈ వైరస్ మనుషులకు వ్యాపించింది. ఈ వైరస్ 8000 మందికి సోకింది. 774 మంది మరణించారు. ఇది చైనాలో మొదలైన ప్రపంచవ్యాప్తంగా 29 దేశాలకు వ్యాపించి భారీ ప్రాణ నష్టం కలిగించింది. ఇంకోటి H1N1 స్వైన్ ఫ్లూ. 2009 చైనాలోని పంది ఫార్మ్స్లలో పుట్టింది. పందుల నుండి వ్యాపించిన ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. ఈ మహమ్మారి వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కోవిడ్-19. దీని గురించి చెప్పుకోవాలి అంటే ఇది ప్రపంచాన్నే గడగడలాడించిన వైరస్. 2019లో వుహాన్ నగరంలో పుట్టింది. ఇది వన్యప్రాణుల మార్కెట్లో అంటే గబ్బిలాలు, పంగోలిన్ వంటి జంతువుల నుండి వ్యాపించిన ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది జీవితాలను సర్వనాశనం చేసింది. ఈ మహమ్మారి చేసిన బీభత్సం అంతా ఇంత కాదు. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు, ఆర్థికంగా దెబ్బతిన్నారు, లాక్డౌన్లు జరిగాయి. ఇలా ఈ వైరస్ ప్రపంచాన్ని అతలకుతలం చేసింది. ఈ వైరస్లు ఇలా వ్యాప్తి చెందడానికి ముఖ్య కారణం చైనాలోని ఆహారపు అలవాట్లు. చైనా వాళ్ళు ఎలాంటి ఆహారాలు తింటారు అంటే గబ్బిలాలు, తేళ్లు, కుక్కలు, కప్పలు, పాములు, కీటకాలు, పురుగులు, ఇలా ఏది పడితే అదే తింటారు. ఈ వైరస్లు అక్కడి నుండి ప్రపంచానికి వ్యాపించి అనేక ప్రమాదాలను సృష్టించాయి. చైనాలో ఇలాంటివి బయటపడినప్పుడు వెంటనే ప్రపంచ దేశాలకు సమాచారం అందలేదు. ఎందుకంటే అక్కడ అంతర్జాతీయ న్యూస్ ఛానల్స్ అనేవి ఉండవు. వాటిని అక్కడ బ్యాన్ చేశారు. కేవలం అక్కడ చైనా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఛానల్స్ మాత్రమే నడుస్తాయి. అంతేకాదు అక్కడ యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ వీటిని అన్నింటినీ బ్యాన్ చేశారు. అక్కడ ఈ యాప్లు ఏం పని చేయవు. ప్రత్యేకంగా చైనా వాళ్ళు వారి దేశం కోసం తయారు చేసుకున్న యాప్లు ఉంటాయి. వాటిని మాత్రమే ఉపయోగించుకోవాలి. అందుకే చైనాలో ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. చైనా దేశంలో ఏం జరుగుతుందో బయట దేశాలకు తెలియకుండా జాగ్రత్త పడటానికి ఇలాంటి వాటిని నిషేధించారు. అందుకే ప్రపంచ దేశాలు చైనాని చీకొడతాయి. ముఖ్యంగా ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చైనా గురించి ఒక మాట అన్నారు. కోవిడ్-19 చైనాలోని ప్రయోగశాలలో పుట్టిందని, తగిన ఆధారాలు ఉన్నాయని అన్నారు. కరోనా వైరస్ కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని, చైనా చేసిన పనిని అమెరికా ఎప్పటికీ మరవదని అన్నారు. ఇది పక్కన పెడితే చైనాలో ప్రస్తుతం హ్యూమన్ మోటాఫ్ న్యూమో వైరస్ HMPV అనే వైరస్ కేసులు బయటపడ్డ విషయం వాస్తవమే. అయితే HMPV అనేది మొదటగా 2001లో గుర్తించబడింది. దీనిని నెదర్లాండ్, హోలాండ్ దేశంలో గుర్తించారు. ఆ తర్వాత ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో గుర్తించబడింది. 2001లో అది కొన్ని దేశాలకు మాత్రమే వ్యాపించింది. కొన్ని కేసులు మాత్రమే ఉన్నాయి. HMPV అనేది శ్వాసకోశ సంబంధించిన ఇన్ఫెక్షన్లు కలిగించే వైరస్. కానీ చాలా మంది దీనివల్ల తిరిగి ఆరోగ్యంగా కోలుకున్నారు. ఈ వైరస్ చిన్నపిల్లలు, వృద్ధులు మరియు ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతిన్నవారు దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస సరిగా తీసుకోరాకుండా ఇలాంటివి అనుభవిస్తారు. HMPV అనేది చాలాసార్లు చలికాలంలో ఎక్కువగా వచ్చిపోయిందంట. అయితే ఈ వైరస్ మాత్రం ఫస్ట్ చైనాలో పుట్టలేదు. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే తలనొప్పి, ముక్కు కారడం, గొంతు నొప్పి, జ్వరం, ఊపిరి ఆగిపోవటం, శ్వాసనాళాలు వాపు రావటం, ఊపిరితిత్తులు వాపు రావటం వంటి సమస్యలు ఉంటాయి. ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది అంటే దగ్గు, తుమ్ముల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ బారిన పడిన వ్యక్తులతో దూరంగా ఉండాలి. చేతులు కలపడం వల్ల కూడా వ్యాపించే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ వ్యాధి నివారణకు ప్రత్యేకించి టీకాలు, చికిత్సలు అయితే లేవు కానీ ఈ వైరస్ తగ్గించడానికి సాధారణ చికిత్సలు చేస్తే తగ్గుతుందంట. శ్వాసకోశ సమస్యల కోసం అవసరమైన చికిత్సలు చేస్తే తగ్గుతుందంట. ఈ వైరస్ వల్ల రిస్క్ ఎక్కువగా ఎవరికి ఉంటుందంట? 5 సంవత్సరాల లోపు చిన్న పిల్లలకి. పిల్లల రోగ నిరోధక శక్తి పూర్తిగా అభివృద్ధి చెందదు కాబట్టి హెచ్ఎంపివి వల్ల తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలు అంటే జలుబు, బ్రాంకియోలిటిస్, నిమోనియా ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే 65 సంవత్సరాల వయసు పైబడి ఉన్న వారికి త్వరగా వ్యాపిస్తుంది. వారు ముసలివారు కాబట్టి రోగనిరోధక శక్తి అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. ఇలాంటి వారికి ఇది తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు కలిగించవచ్చు. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏమంటుంది అంటే మన దేశంలో ఇప్పటి వరకు హెచ్ఎంపివి కేసులు నమోదు కాలేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది సాధారణ శ్వాసకోశ వైరస్ అని చెబుతున్నారు. అయినప్పటికీ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే చైనా నుండి ఇతర దేశాలకు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే మన దేశానికి రాలేదు కానీ ఒకవేళ వస్తే మాత్రం దీని గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ వ్యాధి రాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కరోనా వైరస్ లాగే ఇది కూడా ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది కాబట్టి కరోనా వైరస్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అదే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులను సబ్బుతో కడుక్కోవడం, శానిటైజర్ ఉపయోగించడం, కనీసం 20 సెకండ్ల పాటు చేతులు శుభ్రం చేయటం, ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాలకు వెళ్ళకపోవటం మంచిది. బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇంటికి వచ్చాక చేతులు కడుక్కోవాలి. ముఖంపై చేతులు పెట్టుకోకూడదు. ఎందుకంటే ముఖంపై చేతులు పెడితే ఆ చేతులు నోటికి, కళ్ళకి, ముక్కుకి తగలటం వలన వైరస్ అనేది చేతిలో నుండి శరీరంలోకి వెళ్తుంది. కరోనా ఎలాగైతే వ్యాపించిందో హెచ్ఎంపివి వైరస్ కూడా నోరు, ముక్కు, కళ్ళ ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ వల్ల ఏదైనా ప్రాణ నష్టం ఉందా అంటే ప్రాణ నష్టం కూడా ఉంది అని చెబుతున్నారు. అది ఎప్పుడంటే ఒకేసారి తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు రావటం వల్ల, నిమోనియా, బ్రాంకియోలిటిస్ లాంటి సమస్యలు వస్తే ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండి క్యాన్సర్ చికిత్సలో ఉన్నవారు, ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నవారు, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఇలాంటి వారికి ఈ వ్యాధి అనేది ప్రాణాంతకం. గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.